బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మా వర్షన్ కూడా వినిపించడానికి ప్రయత్నం చేస్తే మాకు మైక్ ఇవ్వలేదు. ఇది చాలా మాకు బాధను కలిగించింది కాబట్టే మేము వాకౌట్ చేయవలసి వచ్చింది. ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. 600 కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు అమలు చేసే విధంగా వాళ్ళని వేటాడుతాం. చేయలేకపోతే ప్రజలను సమీకరించి పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ సభ్యులు కూడా మా వక్తల మీద, ముఖ్యంగా ఇవాళ బడ్జెట్ ప్రసంగంపై ప్రసంగించిన పెద్దలు గౌరవనీయులు కడియం శ్రీహరి గారి మీద కూడా అసభ్య పదజాలంతో ఇవాళ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద, కేసీఆర్ గారి మీద కూడా సమయ సందర్భం లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. మేము దాన్ని వారు మాట్లాడుతున్నప్పుడే నిరసించాం. ఇవాళ శ్రీహరి గారు మాట్లాడుతున్నప్పుడు సభలో ముఖ్యమంత్రి గారు కానీ, ఎల్ఏ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ మాట్లాడాలి. అసలు వాళ్ళు ఎవరు లేరు. ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి ఏదో మాట్లాడుతుంటారు, తిట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే 20 సార్లు మైక్ కట్టు. వీరు మాట్లాడిన తర్వాత రాసుకొని ఒకటేసారి సమాధానం చెప్పడం అనేది ఒక సంప్రదాయం. కానీ ప్రతి మాటకు వాళ్ళు ఏదో కట్ చేసి మన ఫ్లో తగ్గించాలని, లేకపోతే మనం చెప్పిన వాస్తవాలు ఏమో ప్రజలకు పోద్దని చెప్పేసి ఒక దుష్ట పన్నాగం. అదేవిధంగా ప్రతి నిమిషం కూడా కొత్త సభ్యులైన వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులే వాళ్ళని రెచ్చగొట్టు చేస్తున్నారు. ఇది సైగలు చేసి లేకపోతే చిట్టీల మీద రాసిచ్చి చెప్తున్నారు. ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మేము అందరం కూడా మాట్లాడి చెప్తే కూడా ఇవాళ ఒక దళిత సీనియర్ నాయకులు, 4 దశాబ్దాల సీనియర్ నాయకులు, అనేక శాఖలు చేసిన శ్రీహరి గారి మీద కూడా ఈ విధంగా మాట్లాడడం ఖండిస్తున్నాం. దాన్ని తొలగించాలని ముందు అక్కడ కూడా చెప్పినాం. ఇవాళ కూడా స్పీకర్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఎల్ఓపి కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, వారు మాట్లాడమే కాదు ఇదే తెలంగాణ భాష అని అంటారు. ఇలా వారు దేని గురించి మాట్లాడుతున్నారు? వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని ఏ విధంగా దూషించిండ్రు, అసభ్యకరంగా ఏ విధంగా మాట్లాడినరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాల్చి చంపాలని చెప్పేసి కూడా మాట్లాడిన వారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ భాష గురించి, సంస్కృతి గురించి, చరిత్ర గురించి వారు ఏది మాట్లాడితే అదే సంస్కృతి, చరిత్ర అని చెప్పి అనుకుంటున్నారు. వారు ఇవాళ ఎవరికి ఉన్నారు? సమైక్యాంధ్ర భావ వారసుడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు అండ్ కో కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని ఇక్కడ తెలంగాణ ఆనవాళ్ళు చెరిపేయడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టడానికి, తెలంగాణ రాజముద్రను, తెలంగాణ తల్లి, తెలంగాణ బోర్డులు అన్నింటినీ చెరిపేయడానికి అని చెప్పి చంద్రబాబు అండ్ కో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. వారు చెప్పినట్టు అదే భాష మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ శాసనసభలో మేము మాట్లాడిన తర్వాత ఏమన్నా అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు తొలగించవచ్చు. అసలు మాకు అవకాశమే ఇవ్వరు. 39 మంది సభ్యులుంటే మాకు 30 నిమిషాలు అంట. ఒక్క సభ్యుడున్న సిపిఐ గారికి 1 అవర్, 7 సభ్యులున్న ఎంఐఎంకి 1.5 అవర్. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తున్నారంటే, మాట్లాడనీయడానికి అర్ధగంట ఇస్తా అని చెప్పేసి అందులో 10-15 కట్లు లేకపోతే 10 మంది మంత్రులు, సభ్యులు మాట్లాడుతుంటారు. ఇది ఎక్కడి సంప్రదాయం? మధ్యలో వాళ్ళు ఎక్కడైనా తక్కువ మాట్లాడలేకపోతున్నారని చెప్పంటే ముఖ్యమంత్రి గారు లేచి అసభ్యంగా మాట్లాడుతుంటారు. అది తెలంగాణ భాష కాదు. తెలంగాణ భాష ఏంది, చరిత్ర ఏందని, సంస్కృతి ఏందని 4 కోట్ల ప్రజలకు తెలుసు. 4 కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి ఓటు వేయలే. 1.6, 1.7% మాత్రమే మాకంటే వారికి ఓట్లు ఎక్కువ వేసిండ్రు. మాకు ఏదైతే 39 సీట్లు ఇచ్చి ఇంత పర్సంటేజ్ ఓట్లు వేసిన ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా మాకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను ఖచ్చితంగా పోషిస్తాం. ఏదైతే 6 హామీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు ఇవ్వాలని చెప్పి మా శ్రీహరి గారు చెప్పిండ్రో అవి చేసేదాకా కూడా ఖచ్చితంగా నిలబడి ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం.
అవసరమైతే పోరాటం చేస్తాం. శాసనసభ వేదిక అయితే అక్కడ చేస్తాం, శాసనసభ బయటనే చేస్తాం. శాసనసభ బయట మేము ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి నడిచినప్పుడు కూడా ఏనాడు కూడా అక్కడ పోనీయకుండా, ఒక ఎమ్మెల్యేలను పోనీయకుండా లేదు. శాసనసభ ప్రతిపక్ష నాయకునికి ఇచ్చిన రూమ్ ఇలా అసెంబ్లీ, ఉమ్మడి అసెంబ్లీ ఉన్నప్పటి నుంచి, తెలంగాణ అసెంబ్లీ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు 5గురు ఉన్నా కూడా అదే ఇచ్చినాం. అర్ధరాత్రి దానికి మూసేసి గొడగట్టేసి కలర్ వేసి పడేసింది. ఏంటంటే మీకు ఇస్తామన్నాం కదా అని చెప్పేసి మాకు ఇచ్చినామన్నది ఇప్పటిదానికి ఇవ్వలే.